హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈ వీడియోలో కొన్ని చిన్న బిహేవియర్స్ వల్ల మనకి చాలామందికి హెమరాయిడ్స్ వస్తున్నాయి. అవేంటో తెలుసుకుందాం. పైల్స్ ఒక్కసారిగా రావు, అది స్లోగా డ్యామేజ్ అవుతుంది అనమాట. మీరు పెద్దగా స్ట్రెయిన్ చేయకపోయినా డైలీ చిన్న హ్యాబిట్స్ డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి అర్జు వచ్చింది కానీ మీరు బిజీ ఉన్నారు, కొంచెం తర్వాత వెళ్దాం అనుకుంటారు. ఆ 10 to 15 మినిట్స్లో కోలాన్ వాటర్ అబ్జార్బ్ చేస్తుంది, దానివల్ల స్టూల్ హార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కొంచెం ఎక్స్ట్రా పుష్ చేస్తారు, అది పెయిన్ ఇవ్వదు, అందుకే ఇగ్నోర్ చేస్తారు మీరు, పెయిన్ లేదు కదా అని. ఇంకా ఒక హ్యాబిట్ ఏంటంటే మీల్ తర్వాత వెంటనే కూర్చుండిపోతారు లేదా పడుకుంటారు. ఆ సమయంలో బ్లడ్ గట్కి ఎక్కువగా వస్తుంది. మీరు కూర్చుంటే రెక్టల్ వీన్స్లో స్టాగ్నేషన్ పెరుగుతుంది. మరొక సైలెంట్ ట్రిగర్ ఏంటంటే జిమ్లో బ్రెత్ హోల్డ్ చేయడం. ఈవెన్ లైట్ వెయిట్ అయినా ఒక్కసారి బ్రెత్ హోల్డ్ చేస్తే ప్రెషర్ ఒక్కసారిగా పెరుగుతుంది. ఇవి ఒక్కసారి కాదు, రోజు రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొన్ని మంత్స్ తర్వాత వీన్స్ లూజ్ అవుతాయి, ఆ ఎలాస్టిసిటీని, స్వెల్ అవుతాయి, వాస్తాయి, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే మోషన్ వెళ్ళేప్పుడు ఫోర్స్ చేయకూడదు. అర్జీ వచ్చిన వెంటనే, మోషన్ వచ్చింది అనిపించిన వెంటనే ఇమీడియట్గా క్లియర్ చేసుకోవాలి, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఎఫర్ట్ సమయంలో బ్రెత్ హోల్డ్ చేయకూడదు ఎప్పుడైనా. మీల్ తర్వాత వెంటనే కూర్చోవద్దు, కొంచెం మూమెంట్ చేస్తూ ఉండాలి. సో ఇవన్నీ పెద్ద మిస్టేక్స్ కావు, చిన్నవే. ఈ చిన్న హ్యాబిట్స్ సెట్ చేసుకుంటే చాలామంది పైల్స్ నుంచి, హెమరాయిడ్స్ నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.